ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి బిగ్ షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసింది. తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే నివేదికపై తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే తప్పుల తడక, దొంగ సర్వే అంటూ దీన్ని తగలబెట్టాలంటూ తీవ్ర పదజాలాన్ని వాడాడు. అంతటితో ఊరుకోకుండా సర్వే నివేదికను తన స్టూడియోలోనే తగలబెట్టాడు. అంతేకాకుండా వరంగల్ లో జరిగిన బీసీ సభల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పిసిసికి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులానికి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీటన్నిటిపై విమర్శ కోరుతూ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణపై సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ నేడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి బిగ్ షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసింది. తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే నివేదికపై తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే తప్పుల తడక, దొంగ సర్వే అంటూ దీన్ని తగలబెట్టాలంటూ తీవ్ర పదజాలాన్ని వాడాడు. అంతటితో ఊరుకోకుండా సర్వే నివేదికను తన స్టూడియోలోనే తగలబెట్టాడు. అంతేకాకుండా వరంగల్ లో జరిగిన బీసీ సభల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పిసిసికి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులానికి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీటన్నిటిపై విమర్శ కోరుతూ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణపై సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ నేడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.